హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అను ట్రెండింగ్. మీ అనుని ఈరోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరిగింది అనేది వివరంగా మీకు చెప్తాను. కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మన వీడియో చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు శైలు వాళ్ళ అమ్మ నాన్న శైలుని తీసుకొని గుడి దగ్గరికి వస్తారు. శైలు ఇలా అంటుంది, అమ్మ నాన్న నాకేదో తేడాగా అనిపిస్తుంది. గుళ్ళో హోమం ఉందని చెప్పారు, కానీ ఇక్కడ పూజ చూస్తే ఏర్పాట్లేం కనిపించట్లేదు. మీరేదో దాస్తున్నారు, నిజం చెప్పండి అంటుంది శైలు. అమ్మ కంగారుతో, అయ్యో పిచ్చిదానా, హోమం లోపల జరుగుతుంది. నీ మంచి కోసమే కదా హోమం చేసేది. ఏదేదో ఊహించుకోకు, పద లోపలికి అంటుంది వాళ్ళమ్మ. అప్పుడు శైలు వాళ్ళ నాన్నుండి, అవునమ్మా శైలు, నీ గ్రహదోషం పోవాలనే ఈ పూజ పదే చేపిస్తున్నాను, పద లోపలికి వెళ్దాం అని ముగ్గురు గుడి లోపలికి వస్తారు. శైలు ఆశ్చర్యంతో అన్నయ్యను చూసి, అరే అన్నయ్య నువ్వేంటి ఇక్కడున్నావు? పక్కనే ఉన్న ఫ్రెండ్ని చూసి, ఏంటన్నయ్య మీ ఫ్రెండ్కి పెళ్ళి కొడుకును చేస్తున్నావు, పెళ్ళి బట్టల్లో ఉన్నాడేంటి? ఎవరిదైనా పెళ్ళా అంటుంది శైలు. అప్పుడు వాళ్ళ అమ్ముండి, శైలు అతన్ని మాటకు అన్నయ్య అనకు అని చెప్పాను కదా అంటే, శైలు ఎందుకమ్మా అనకూడదా? అన్నయ్య ఫ్రెండ్ నాకు కూడా అన్నయ్య అవుతాడు కదా, అలా పిలవడంలో తప్పేముంది అంటుంది శైలు. అప్పుడు శైలు వాళ్ళ అమ్ముండి, అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కాదే, పేరు పెట్టి పులువు అంటుంది శైలు వాళ్ళమ్మ. వాళ్ళ అన్నయ్య ఉండి, శైలు అసలు ఇతను ఎవరికి తాళి కట్టబోతున్నాడో తెలుసా? నీకే. నువ్వు నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోబోతున్నావు. శైలు ఉండి, జోక్ చేయడానికి కూడా కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలన్నయ్య, ఇలాంటి చెత్త జోకులు వెయ్యకు. వాళ్ళమ్మ ఏమంటుందంటే అప్పుడు, ఇది జోక్ కాదమ్మా శైలు, నిజం. నిన్ను ఇతనికిచ్చి పెళ్లి చేయాలని ఇక్కడికి తీసుకొచ్చాం. శైలు షాక్తో నాన్న వైపు చూస్తూ, నాన్న అమ్మ చెప్పింది నిజమేనా అంటే, నాన్న తలదించుకొని, అవునమ్మా, అమ్మ మాట విని ఒప్పుకోమ్మా అంటాడు శైలుని అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు శైలు చేతులు విదిలిపించుకుంటూ పెళ్లి కొడుకుపై అరుస్తుంది, ఒరేయ్, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఎంత ఎదవేంటిరా నువ్వు? నీకేమైనా సిగ్గుందా, మానమున్నాయా? వేరొకరిని ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా కట్టుకోవాలనుకుంటున్నావంటే నువ్వు ఎంత దిగజారి వాడివో అర్థమవుతుంది. వేరేవాడు తిన్న ఎంగిలి విస్తరాకుని కోసం చూసే కుక్కలా ఉన్నావు, సిగ్గులేదా ఎదవా అంటుంది శైలు. వాళ్ళమ్మ, నోర్మూయ్ శైలు, ఎంత పొగరు నీకు? మంచి సంబంధం తెస్తే ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళన్నయ్య కోపంగా వీడితో మాట్లాడి లాభం లేదు, పట్టుకోండి తాళి కడదామంటాడు వాళ్ళన్నయ్య. శైలు, ఆపండి, నాకు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు, ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి ప్లీజ్ అని గట్టిగా అరుస్తుంది. గుడి అంతా నిశ్శబ్దం. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకో, కానీ నాకు ఒక నిజం తెలుసుకో, నేను ప్రెగ్నెంట్ని. నా కడుపులో కేశవ బిడ్డ పెరుగుతున్నాడు. నేను ఒక బిడ్డకు తల్లిని కాబోతున్నా అంటారు శైలు. అందరూ షాక్ అవుతారు. శైలు అప్పుడు అంటుంది కన్నీళ్లతో ఆవేశంగా, నేను కేశవాను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నువ్వు నా మెడలో బలవంతంగా తాళి కట్టినా నా మనసులో, నా శరీరం ఎప్పటికీ కేశవాదే. చచ్చినా బ్రతికినా నేను వాడినే అని ఎంతో బాధగా శైలు అంటుంది. ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంటే అది నీ కర్మ. వాళ్ళమ్మ భయంతో వణికిపోతూ పెళ్ళి కొడుకుతో, బాబు, అబ్బాయి గారు నా కూతుర్ని ప్రేమించి ఉండొచ్చు, కానీ అంత దారుణమైన పని చేయదు.
పెళ్ళి ఆపడానికి అబద్ధం చెప్తుంది. నమ్మకండి బాబు అంటుంది వాళ్ళమ్మ. శైలు అంటుంది ఇలాగా, అబద్ధం కాదమ్మా, నేను నిజంగానే 2 నెలల గర్భవతిని. నీకు అంత నమ్మకం లేకపోతే ఇప్పుడే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్ చేయించండి అంటుంది శైలు. అప్పుడు తర్వాత పెద్ది వాళ్ళు గుడికి వెళ్తారండి. అక్కడేమో భ్రమరాంబిక అమ్మవారి పూనకంలో ఒక అమ్మవారికి వస్తుంది. పెద్ది చేతులు జోడించి భయంతో వణుకుతూ మోకాళ్ళపై పడతాడు. అమ్మ భ్రమరాంబికాదేవి, నన్ను క్షమించమ్మా. భ్రమరాంబిక అమ్మవారు ఆవేశంతో ఊగుతూ, నా అనుగ్రహం వల్లనే కదరా నువ్వు పుట్టావు, నా కృపతో బ్రతుకుతున్నావు, నన్నే మర్చిపోతావా? 25 ఏళ్ళగా మొక్కు తీరకుండా తిరుగుతావా అంటుంది భ్రమరాంబిక తల్లి. పెద్ది కన్నీళ్లతో, అమ్మా నాకు తెలియదమ్మా, నాకు ఈ మధ్యనే తెలిసింది, నా మీద నీ మొక్కుబడి ఉందని, తెలియక చేశాను తల్లి, నన్ను క్షమించు, కాపాడు తల్లి అంటాడు పెద్ది. భ్రమరాంబిక అమ్మవారు తీవ్రంగా చూస్తూ, సరే ఎన్నాళ్ళకో నా సన్నిధికి వచ్చావు, కానీ నా మొక్కు తీరకుండానే నీ పాపాలు కడగకుండానే నీ ప్రశాంతత దక్కదు అని అంటుంది భ్రమరాంబిక తల్లి. అప్పుడు పెద్ది ఉండి, క్షమించు తల్లి, ఈసారి నుంచి నేను ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాను తల్లి అంటాడు పెద్ది. అప్పుడు అమ్మవారు పూర్ణిమ, సరే నువ్వు అందరి మనసులు గెలుచుకున్నావు బాలా, కానీ నా మనసు కూడా గెలుచుకున్నావు బాలా, నీకంతా మంచి జరుగుతుంది బాలా, నీ సుఖ సంతోషాలు ఇప్పటి నుంచి మంచిగా ఉంటాయి బాలా, ఇక నువ్వు అనుకున్నది ఏదైనా సాధిస్తావు బాలా అంటుంది అమ్మవారు. అప్పుడు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అక్కడే పెద్ది వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, భ్రమరాంబిక తల్లి, నా రాతని నువ్వు తిరస్కరించడానికి ఎంత ధైర్యం నీకు, శపిస్తావా? ఏ ఆడపిల్ల ఈ ఇంటికి రాదని శపిస్తావా? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు అలా చేస్తావు? నీకెంత ధైర్యం ఉందని నువ్వు అలా చేస్తావు, అలా మాట్లాడతావు? మనుషుల శాపాలు ఏమి ఇక్కడ నెగ్గవు, నేను చెప్పిందే వేదం అంటుంది అమ్మవారు. అప్పుడు పెద్ది వాళ్ళు నమ్మరు అప్పుడు దాకా అమ్మవారు ఉందని, కానీ అప్పుడే ఆ మాట అనేసరికి జై భ్రమరాంబిక, జై భ్రమరాంబిక అంటారు. ఎంతో సంతోషంగా పాశం చేసి అందరికీ నైవేద్యంగా పెడుతుంది మహాలక్ష్మి. అందరూ తిని ప్రశాంతంగా సాయంత్రం అమ్మవారిని దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మహాలక్ష్మి తిరుగుతూ ఉంటుంది సత్రంలో. అప్పుడు కేశవ్ వాళ్ళు చూసి, ఏంటి వదిన ఇలా తిరుగుతున్నావు, నీకేమైనా ప్రాబ్లమా అంటారు. అప్పుడు మన హీరో ఉండి, ఏంటి మహాగారు, ఏంటి అంటే, సరదాగా అట్లా బయటికి వెళ్దామా అండి అంటుంది మహాలక్ష్మి అడగగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే అండి బయటికి వెళ్దాం, మీరు ఎలా అంటే అలానే, సరే సరదాగా వెళ్ళి అక్కడ ఊరంతా చూసి వద్దామా అండి అంటుంది మహాలక్ష్మి ఎంతో ప్రేమగా అడగడం వల్ల అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళిద్దరు ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలని పెద్ది, కేశవ వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా అమ్మవారిని అడుగుతారు. అమ్మవారు కూడా ఎంతో సంతోషంగా, ఇప్పటి నుంచి మీ సుఖ సంతోషాలు అన్నీ ఇంట్లో ఉంటాయిరా, దీవించని పొండ్రా అని ఎంతో హ్యాపీగా చెప్తుంది. మహాలక్ష్మి గారు, మీరు ఎన్ని రోజులైనా ఇలానే ఉంటారా? మీరు హోమం చేశారు కదండి, మీరు మా వాళ్ళ కోసం హోమం చేసినందుకు చాలా సంతోషం. మా వాళ్ళేంటి, మా వాళ్ళు మన కుటుంబం అనండి అని అంటుంది మహాలక్ష్మి అన్నాక ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంటాడు మన హీరో. అప్పుడు కేశవ
వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ భాగం ఏంటంటే వాళ్ళు తోటలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో రేపు వస్తుందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డైలీ మన వీడియోస్ వస్తూనే ఉంటుంది, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.